ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఏం చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో మాట్లాడుతున్నారు. కానీ రోజుకు ఒక రాజధాని పెడతారని మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మావిగన్ అని లేదా ఇంకోటి రకరకాలుగా ప్రజలను డైవర్స్ చేయడానికి మాత్రం మాట్లాడుతున్నారు. జగన్ ఇవన్నీ కూడా బాధ్యత లేనటువంటి స్టేట్మెంట్లు. మావిగన్ కాదు, 3 రోడ్లు కాదు, 30 రోడ్లు మీరు రౌండ్ తీసిన మీ వల్ల కాదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి వర్సెస్ మావిగన్కి వెళ్తాము. రేపు వచ్చే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో కానీ, మెయిన్ ఆ సంస్థాగత ఎన్నికల్లో కానీ మా పార్టీ మేనిఫెస్టోలో పెడతాం, మా ఎజెండా అదే అని చెప్పి జగన్మోహన్ చెప్తున్నారు. మావిగన్ వర్సెస్ అమరావతి వెళ్తూ అంటున్నారు. మావిగన్ నచ్చిన వాళ్ళు వైసీపీ కొట్టేస్తారు, అమరావతి నచ్చిన వాళ్ళు టీడీపీ కొట్టేసి దీనికి సంబంధించి మనతో పడుతున్నారు. మన విజయవాడ ప్రాంతంలో ఉంటున్న ప్రజల అభిప్రాయం తీసుకుందాం. సరే అండి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో మా పార్టీ స్టాండ్ మావిగన్, రేపు స్థానిక ఎన్నికల నుంచి కూడా దాన్ని ఎజెండాగా పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నారు. ఏం చెప్తారు మావిగన్ వర్సెస్ అమరావతి అంటే మీ అభిప్రాయం ఏంటి? ఈ భారతదేశం మొత్తం మీద కూడా 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత రాష్ట్రాలు ఉన్నాయండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్నటువంటి ఒక పరిష్కారం. అమరావతి రాజధాని గురించి పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడో, రాజకీయ అవగాహనతో మాట్లాడుతున్నాడో తెలియదు కానండి, 7 కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించి శాశ్వత రాజధాని, ఈ రాజధాని కట్టడాన్ని ఎవరు ఆపడానికి లేదని పార్లమెంటు చట్టం చేసింది. పార్లమెంటు చట్టం చేసిన తర్వాత పేర్ని నానిగారన్నా, కొడాల నానిగారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా ఇది కుదరదు. ఏంటంటే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంతన్నా పుంజుకుందాం మావిగన్ అన్నటువంటి విషయంతో చెప్తున్నారు. కానండి ఆనాడు 3 రాజధానులు అన్నటువంటి విషయం ప్రజల దగ్గర తీసుకెళ్తేనే కదా ప్రజలు విశ్వసనీయంగా 11 సీట్లు వచ్చినాయి. ప్రజలు నిర్ణయిస్తారు. మావిగన్ రాజధాని అవ్వాలి, మచిలీపట్నం రాజధాని అవ్వాలి, విజయవాడ రాజధాని, కుప్పం రాజధాని. మావిగన్ అనేది రాజధాని కాదు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రధాన రహదారి ఉంది కదా, మచిలీపట్నంలో పోర్టు ఉంది అనేది వైసీపీ పార్టీ వాళ్ళ వర్షం చెప్తారు. ఇది అసలు జరిగే విషయం ఏంటంటే, మరి గతంలో ఏం చెప్పారండి, హైకోర్టుకి కర్నూలు వెళ్ళండి, అసెంబ్లీ సమావేశాలకి వెలగపూడి వెళ్ళండి, వెలగపూడిలో టీ దాకా టిఫిన్ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కోసం వైజాగ్ రండి అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే కదండి. మరి ఆ మాటలు ఎందుకు ఏకీభవించలేదు ప్రజలు? అంటే తను ప్రతిపక్షంగా ఉన్నప్పుడల్లా గుర్తుకొస్తాయి అనమాట. మావిగన్ రాజధాని అని, విజయవాడ రాజధాని అని, మరి 3 రాజధానులు అని చెప్పి కంఠాపథంగా చెప్పారు కదండి అతను బొత్స సత్యనారాయణ గారు. మళ్ళీ అప్పుడప్పుడే మాట మార్చారా? ఇది కరెక్ట్ కాదు. రాజధాని అనేది చంద్రబాబు నాయుడు గారికో, జగన్మోహన్ రెడ్డి గారికో, లేకపోతే ఇంకొకరికో కాదు. శాశ్వత రాజధాని అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి సంబంధించిన వారసత్వ సంపద. దీన్ని ఎవరు ఆపడానికి కుదరదు. వైసీపీ అయితే కొంత ప్రచారం చేస్తుంది. మావిగన్లో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మావిగన్లో రైల్వే స్టేషన్లు ఉన్నాయి, మావిగన్లో ప్రధాన రహదారులు ఉన్నాయి, మావిగన్లో కార్పొరేషన్లు ఉన్నాయి, మావిగన్లో మున్సిపాలిటీలు అని చెప్తున్నారు. అమరావతిలో ఏమీ లేదని చెప్పి అనేది ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. నిజంగా వాళ్ళు చేసే ప్రచారానికి వాస్తవం అంటే ఏం చెప్తారు? ఆ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరండి. మీరు ఆలోచించండి. గతంలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు కదండి, 2019 నుంచి 2024 వరకు. మరి ఆనాడు పోర్టుల గురించిను, ఆ మచిలీపట్నం గురించిను, ఆ గుంటూరు గురించి, విజయవాడ గురించి మరి ఆ రోజు ఎందుకు ప్రవర్తించలేకపోరండి? అంటే వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఏం చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో మాట్లాడుతున్నారు. కానీ రోజుకు ఒక రాజధాని పెడతారండి. మామిడికాయలు కాస్తే నూజివీడు రాజధానిని, ఆత్రేయపురం పూతరేకులకు రాజధాని పెడతారా? ఏదన్నా ఉందా? మీరు అర్థం చేసుకోండి. ఏదో రాజమండ్రిని తీసేసి రాజమహేంద్రవరం అని పెడతారు, ప్రభుత్వ సారాయి దుకాణాన్ని తీసేసి వారుని వాహిని అని పెడతారు. కానీ శాశ్వత రాజధాని అనేది పార్లమెంటు చట్టసభలో తీర్మానం చేసిన తర్వాత పంచభూతాలు ఆపినా కానీ అమరావతి రాజధాని అనేది ఆపటం ఎవరి తరం కూడా కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, ఆనాడు రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రం చీలిపోయిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కూడా ప్రత్యేక తులసిరెడ్డి గారు సైతం కూడా జాతీయ కాంగ్రెస్ నాయకుడు విరోచితంగా పోరాటం చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కావాలి. ఇంతమంది మాటను కూడా కాదని చెప్పి మళ్ళీ ఏదో పేర్ని నాని గారు చెప్పారంటే అది వాళ్ళ వ్యక్తిగతం. అంటే అమరావతి అనేది ఒక సోకాల్డ్ రాజధాని. అసలు మన రాజధాని విజయవాడ. విజయవాడలో అన్ని కేంద్రీకృతం ఉన్నాయి, అందరూ ఇక్కడే ఉన్నారు. సెంటర్ పాయింట్ విజయవాడ. మళ్ళీ నిన్న అంటే ఒక పరామర్శకు వెళ్ళినట్టు మా జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా రాజధాని బందర్ అని పేరు కొంతమంది అంటే వాళ్ళకి తెలుసు. విజయవాడ అనేది హెడ్ క్వార్టర్ కరెక్టే కాదంటలేదు. పరిపాలన కార్యక్రమాలను ఇక్కడి నుంచే వెళ్తారు. అధికార స్టేట్ గెస్ట్ హౌస్ కానీ, గవర్నర్ బంగ్లా కానీ ఇక్కడే ఉంది. అమరావతి అనేది ఒక రాజధాని క్యాపిటల్ సిటీగా పెట్టారు. మీరు ఆలోచించండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని విజయవాడలోనే కదా గవర్నర్ గారు బంగ్లా ఉంది, స్టేట్ గెస్ట్ హౌస్ ఇక్కడే కదా ఉంది, ముఖ్యమంత్రి గారి కార్యకలాపాలు విజయవాడ కేంద్రంగానే సాగుతాయి కదా. దాని పక్కన విజయవాడ ఉంది కాబట్టి అటు సాగుతుంది. అంతేగాని అమరావతి సోగ్గాళి రాజధాని అట్లాంటి మాటలు రాజధాని రైతులపై ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి న్యాయస్థానం నుంచి దేవస్థానంకి వెళ్ళేటప్పుడు వాళ్ళ విధి విధానాల పట్ల, వాళ్ళు కట్టుకునే బట్టల పట్ల, వాళ్ళ జీవన శైలి పట్ల విమర్శలు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినాయి. పార్లమెంటరీ సాంప్రదాయాలు కాపాడి ఇవాళ వాళ్ళు వచ్చారు, రేపు మేము కూడా గెలుస్తామన్నటువంటిది ఏమో ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని రాజధాని రైతుల వ్యక్తిత్వానికి కించపడితే రాజధాని అనేది తాడికొండ నియోజకవర్గానికో, తెనాలి శ్రావణ కుమార్ గారికో సంబంధించింది కాదు. 175 నియోజకవర్గాల ప్రజానీకానికి రాజధాని అది. అక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు.
ఇక అధికారం కుటుంబానికి వచ్చి దాదాపు 2 ఏళ్ల కాలం అవుతుంది. 2 ఏళ్ల కాలంలో ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. వచ్చేది మన ప్రభుత్వం అనేది జగన్మోహన్ చెప్తారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా? మీరు ఎంత సీట్లు వచ్చినాయి, మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఈ రాష్ట్రంలో రప్ప గంగమ్మ జాతరలో పీకలకు వస్తానని ఇతనే చెబుతున్నాను. మరి దేన్ని పరిగణనలో తీసుకోవాలో నాకైతే తెలియదు. పీకలకు వస్తానని చెప్పి డైరెక్ట్గా చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? రప్ప గంగమ్మ జాతరలో అన్నట్టు అంటే మరి దాని అర్థం ఏంటి? అది మీరెళ్ళి అడగాలి. అది మాకెట్ట తెలిసింది? మీడియా ప్రెస్ మీట్లో ఒక కార్యకర్త పెట్టేటువంటి ఫ్లెక్సీ ఎలా పెట్టాడని చెప్పి ఆ పదాన్ని చదివారు అనేది పేరున అని చెప్తారు. మీరేమో రప్ప అని మీరే చెప్తున్నారు. మీరు చిన్న విషయాలు కూడా తీసుకుని ఏనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక చిన్న విషయం అన్నారని, వ్యవసాయం దండగన్నారని చెప్పి దాన్ని పోతాతంలో పెట్టి చూపించారుగా. మరి దాన్ని ఏమంటారు? అది కరెక్ట్ కాదుగా. మీరు చెప్పండి. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సోషల్ మీడియా డెవలప్మెంట్ అయింది. మీరు వెళ్ళి ఆ మాట్లాడకండి ఎవరో ఫ్లెక్సీలో పెట్టారని చెప్పి. ఇది కూడా మేము అట్లాగా పరిగణిస్తాం. రాజధాని రైతుల పట్ల దుష్ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా పని పాట లేనటువంటి వ్యక్తులు అంటారు. అంటే అమరావతి రైతులంటే నాకు వ్యతిరేకత లేదు, ఎలాంటి చెడు అభిప్రాయం లేదు, రైతులని నేను గౌరవిస్తాను, నాకు గౌరవం అని చెప్పి చెప్తాను. మరి జగన్మోహన్ రెడ్డి మహిళల మీద దాష్టికం చేసి, అమరావతి రాజధాని పట్ల విశృంఖల చేసి, వేశ్యల రాజధాని అని చెప్పి మీడియా ముందు మాట్లాడించినటువంటి వ్యక్తులు అమరావతి మాట అన్నారు. అలాంటి పెద్ద మాట నాయకుడు ఎవరు? ఘనాపాటి ఎవరా? ఘనాపాటి ఆ ఘనాపాటి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ కూడా చేశారు కదండి. అయోధ్య నగర్లో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి. ఇప్పుడు పెద్దోళ్ళు చెప్పండి, పిల్లలు చేరి ఆవుల చెవులో మేతే దోళ్ళ గట్టు మీద మేవి కదా. మీరు ఆలోచించండి. ఘనాపాటి అని చెప్పి నన్ను అడగొద్దు. ఆ రోజు రాష్ట్రంలో జరిగినటువంటి విషయాలు అన్నటువంటి విషయాలు మీ మీడియాలో ఉంది. మీరు ఆలోచించండి. మా జేబులో లేదు. మీడియా ట్రోలింగ్లో ఉంటే చూసుకోండి. మేమంటే ఇవాళ చెబుతాం, రేపు మర్చిపోతాం. జ్ఞాపక శక్తి లేదన్నట్టుగా మీ దగ్గర అంతా ఉంటుంది కదా. మరి ఇంకేంటి అన్నారు? మీ అభిప్రాయం ఏంటి? మావిగాన అమరావతేనండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతికి ఎక్కువ మొగ్గు చూపారు. మావిగాన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మావిగాన్ అని లేదా ఇంకోటి రకరకాలుగా ప్రజలను డైవర్ట్ చేయడానికి మాత్రమే మాట్లాడుతున్నారు. అసలు పార్లమెంట్లో చట్టం అయిందే అమరావతి గురించి. ఎందుకంటే మన భారతదేశంలో మొత్తం మీద ఉన్న పార్లమెంట్ చట్టం చేసింది దాని గురించి. ఈయన రకరకాలుగా మాట్లాడి ప్రజల్ని అభద్రాభావాన్ని క్రియేట్ చేసి ఆయన రకరకాలుగా క్రియేట్ చేస్తున్నాడు. ఇది జనం కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి కూడా ఆయన ఈ విధంగా అభూత కల్పనలో ప్రజలను సృష్టించి జనంలో ఉన్న విలువలు కోల్పోతున్నాడు. మెయిన్ రీజన్ ఆ విలువలను కాపాడుకోవడానికి ఆయన చట్టసభలో చేశారు. కాబట్టి దీని గురించి ప్రజల్లో కూడా తీసుకెళ్ళి అందరూ బాగుండాలి, అన్ని రకాల వర్గాలు కూడా ఇదిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి జనానికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ప్రజలకు ఏదైతే శాశ్వతంగా ఉపయోగం ఉంటుందో దాన్ని ఇది చేశారనుకోండి, నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఇది చేయలేకపోతే ఈయనకి ఏదైనా అవకాశం ఉంటుంది. ఈయన రకరకాలుగా మాట్లాడి జనంలో అభద్రభావం కల్పిస్తే ఇక ఈయనకి ఇంకేం ఇది చేస్తారు? అంటే అమరావతిలో పెట్టుబడి అంతా అమరావతిలో పెట్టే కన్నా 3 ప్రాంతాలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పెడితే కనుక ఈ కారిడార్ అంతా బాగుంటుంది కదా, ఇంకా డెవలప్మెంట్ అవుద్ది, పెట్టుబడి తక్కువ చెప్తారు జగన్మోహన్ రెడ్డి. నిజంగా పరిస్థితి ఉంటుంది అంటారా? ఎందుకంటే అన్ని ప్రాంతాలని సుదీర్ఘంగా చట్టం చేసి చెప్తా ఉన్నారు. అన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, పరిశ్రమలు అన్ని రకాలుగా. ఇప్పుడు కర్నూలు కానీ, విశాఖపట్నం కానీ, అమరావతి రాజధాని విజయవాడ కానీ, రాయలసీమలో కానీ, కోస్తా ఆంధ్ర, ఇటు పశ్చిమ గోదావరిలో కానీ అన్ని రకాలుగా పెట్టారు. అందరూ చూస్తున్నారు స్టేట్ మొత్తం మీద ఏ కంపెనీలు వస్తున్నాయి. ఫార్మా కంపెనీలు కానీ, ఇంకా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కానీ, కార్ల కంపెనీలు కానీ, కియా మోటార్స్, ఎరువులకు సంబంధించి, ఉక్కు ఫ్యాక్టరీలకు సంబంధించి అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ చూస్తున్నారు. రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలకి సమన్వయం చేయాలనే ఉద్దేశంతోనే పరిశ్రమలు కూడా అవన్నీ రన్ అవుతున్నాయి. ఇది ప్రజలకు కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు. ఆయన ఏం చేయలేక ఈ విధంగా దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నాడు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల కాలం అవుతుంది? 2 ఏళ్ల కాలంలో పరిపాలన ఎలా ఉంది? సంక్షేమ పథకాలు ఎలా ఉంది? సూపర్ 6 అమలు బాగానే ఉందండి. కాకపోతే ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి ప్రజల్లోకి ఇంకా చైతన్యవంతంగా తీసుకెళ్ళి కొంతమందికి అందకపోతున్నాయి అనేది అభద్రతా భావం ఉంది. అది కూడా నివృత్తం చేసి అధికారులే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ, ఇంకా పెద్ద అధికారులు కానీ ఈ మండలాల్లో కానీ జిల్లా స్థాయిల్లో ఎక్కడెక్కడ డిఫాల్ట్ అవుతుందో అవన్నీ గుర్తించి అధికారులు కొంచెం ఇంప్లిమెంట్ చేసి వారికి సంక్షేమ పథకాలు కూడా అందరికీ అన్ని విధాలుగా అందేలాగా చూస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశం ఉంది. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండమ్మ పనితీరు ఎలా ఉంది? 2 ఏళ్ళలో అప్పటి గతానికి ఇప్పుడు మార్పు ఏమొచ్చంటే ఏం చెప్తారు మీరు? బోండమ్మ గారి పనితీరు గురించి మీకు తెలియదు. ఉంది స్టేట్ మొత్తం మీద ఆయన చేసే పనులు, విజయవాడ సెంట్రల్లో చేసే పనులు అందరికీ తెలుసు. రోజు అన్ని విధాలుగా మీరు అన్ని ఛానల్లో కూడా చూస్తూ ఉంటారు. ఆయన దగ్గరికి 2 ఏళ్లలో ఏం మారింది? సెంట్రల్ నియోజకవర్గం ఏం డెవలప్ అయింది? ఏం మారింది గతానికి ఇప్పుడు కంటే ఫంక్షన్లు ఇచ్చే విషయంలో కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్, వాటర్ ట్యాంకులు, ఎవరికన్నా సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, నియోజకవర్గంలో ఆయన దగ్గరికి ఫలానా చిన్న సమస్య అంటే విని దాన్ని వదిలేయకుండా దాన్ని ఏ అధికారి ద్వారా అయితే ఆ సమస్య పరిష్కారం అవుద్ది, ఎవరి ద్వారా ఆ సమస్యను తీసుకెళ్తే వాళ్ళకి న్యాయం జరుగుద్ది అన్న ఉద్దేశంతో ఆయన అహర్నిశలు కృషి చేస్తూ
మరి ఆయన ఉన్న టీంను కానీ పార్టీ అభ్యర్థులు కానీ అన్ని డివిజన్లో ఉన్న కార్యకర్తలను క్లస్టర్ ఇన్ఛార్జ్లు అందరూ కూడా బలోపేతం చేసి ఆ సమస్యని ఆయన దృష్టికి వచ్చినవన్నీ కూడా క్లియర్ చేస్తూనే ఉన్నారు. అది ప్రజలందరికీ తెలుసు, సెంట్రల్ నియోజకవర్గం తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తెలుసు, ఉన్న రాష్ట్ర అధికారులు అందరికీ కూడా తెలుసు. 2 ఏళ్ళలో సూపర్ సిక్స్ పథకాలు మీ కుటుంబానికి పథకాలు ఏమైనా అందినాయా? మాకు పథకాలు అంటే అందినాయండి. ఇల్లు ఒకటి పెట్టాము, అది ప్రాసెస్లో ఉంది. పిల్లలు చదువు కంటే మా పిల్లలు డిగ్రీ అయింది కాబట్టి వాళ్ళకి అమ్మఒడి అలాంటివి రావు కాబట్టి ఇక మా చుట్టాల వాళ్ళకి అయితే పిల్లలకు వచ్చినాయి. మనం కూడా ఎవరైనా కావాలంటే ఫంక్షనల్ గేమ్స్లో ఆయన సిఫార్సులు చేయడం, ఉమాగారి దృష్టికి తీసుకెళ్ళడం, మా స్థానికంగా ఉన్న సుబ్బరాజ్ నగర్, ఇక్కడ అరుణోదయ నగర్, ఈ రాయ్ హాస్పిటల్ ఉన్న సమస్యలు కూడా తీసుకెళ్తే మా అధికారులు అందరూ ఉన్నారు కాబట్టి మా టీం అంతా ఆయన దృష్టికి తీసుకెళ్ళని న్యాయం చేస్తూ ఉన్నారు. మొన్న సుబ్బరాజ్ నగరు, అరుణోదయ నగరు, ఈ సీతారామ కాలనీలో ఉన్న 306 జీవో తీసుకొచ్చారు కదా, పట్టాలను శాశ్వత రిజిస్ట్రేషన్ వరకు ఉమాగారిని కలిసాము. ఆయన కూడా హామీ ఇచ్చారు. ఆ జీవో ప్రకారం అందరికీ న్యాయం చేసి ఇల్లు రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేసి దానికి ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా చెప్పారు. సరే అండి, అమరావతి వర్సెస్ మావిగాన్ అని చెప్పి జగన్మోహన్ చెప్తారు. సరే రేపు వచ్చే స్థానిక ఎన్నికలుగా రాబోయే ఎన్నికల్లో మా మేనిఫెస్టో అదే, మా ఎజెండా అదే జగన్ అంటారు. ఏం చెప్తారు మావిగాన్ వర్సెస్ అమరావతి అంటే? ఒక ఏరియానే ప్రాంతానికే కంప్లీట్గా ఏంటంటే పరిమితం అవ్వకూడదు. 4 ప్రాంతాల్లో ఉన్నప్పుడు 4 కూడా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకునే సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ఎక్కడికైనా ముందుకెళ్ళినా ఏ చేసినా సరే కానీ 4 సిద్ధాంతాల పాటు 4 డెవలప్మెంట్ అవ్వాలి, ఒక ప్రాంతానికి డెవలప్మెంట్ అవ్వాలి, ఒక ప్రాంతానికి పరిమితం అవ్వాలనేది దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ ఆఫ్ ద రూల్. దాంట్లో ఏం రాసింది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏం రాసింది, ప్రతి చోట ప్రతి ప్లేస్లో కూడా ప్రతి చోట డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటున్నారు. అంతేగాని దానికి వ్యతిరేకమా దీనికి ఇదా అని చెప్పి మేము అంటలేదు. ప్రతి ఏరియాలో కూడా ప్రతి ప్లేస్లో కూడా అందరూ ఏం చేయాలంటే డెవలప్మెంట్ అనేది కోరుకుంటూ ఉంటారు. ఏం చేస్తున్నాము ఏంటి డెవలప్మెంట్ అని చూడాలి. ఒకళ్ళకి న్యాయము ఒకళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటుంటే సహించరు. ప్రజలే దానికి బుద్ధి చెప్తూ ఉంటారు. ముందు కూడా ప్రజల చేతిలోనే ఆల్రెడీ మన ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ ప్రజలే. పోయినసారి ఏమైంది, 151 సీట్ల నుంచి 11 ఇచ్చారు, దానికంటే ముందు నుంచి వేరే వాళ్ళకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 0 వచ్చింది. అది ప్రజల చేతిలో ఎప్పుడైతే ఆయుధం ఉంది కాబట్టి ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు అందరూ కూడా మేము కోరుకునేది ఒకటేనండి, ప్రతి ఒక్కళ్ళు కూడా డెవలప్మెంట్ అనేది చాలా అవసరము. డెవలప్మెంట్ కుంటి పడితే మట్టికి సొసైటీకి చాలా ప్రాబ్లము, ప్రజలకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుంటారో వ్యక్తిగతంగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వస్తాయి. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఆ ఏరియా డెవలప్మెంట్. అన్ఎడ్యుకేటెడ్ అయితే ఏమైందండి, అక్కడ ఆ ఏరియా మొత్తం పాడైపోతాడు. మొత్తం అభిప్రాయం మావిగాన్ బెటర్ అండి, మావిగాన్ అమరావతి రెండింటిలో ఏం చెప్తారు మీరు? మావిగాన్ వర్సెస్ అమరావతి. నేను ఒకటే చెప్తానండి, కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ అడుగుతాం మేము. ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీలో రేపటి రోజు సీఎం అయినా సరే, మా షర్మిలారెడ్డి గారు సీఎం అయినా సరే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మేము అడిగేది డెవలప్మెంటే కోరుకుంటాము. అది ఎవరైనా చేయనివ్వండి, వితౌట్ డెవలప్మెంట్కి అయితే మేము సహకరించాము, డెవలప్మెంట్కి సహకరిస్తాము. డెవలప్మెంట్ ఏంటి ఆయన చెప్పేది 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెంది ఒకే ప్రాంతంలో డబ్బులు పెట్టుబడి పెట్టే కన్నా ఇటు విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అనేది, మచిలీపట్నంలో పోర్టు ఉంది, విజయవాడ, గుంటూరు అనేది వైసీపీ వెర్షన్. ఏం చెప్తారు మీకు? మావిగాన్ అంటారా, అమరావతి అంటారా? అమరావతి అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అమరావతి కూడా చాలా వరకు డెవలప్మెంట్ అవ్వలేదండి. కానీ దాంట్లో కూడా ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అమరావతి తర్వాత కూడా విజయవాడ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. 20 సంవత్సరాలు 30 బైఫర్కేట్ యాక్ట్లో ఏం జరిగిందంటే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామండి. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఏంటి, అన్ని వనరులు పక్కనే ఉన్నాయి మనకి. ఈ సరౌండింగ్లో చూసుకుంటే అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ ప్రతి ఏరియాని కూడా డెవలప్మెంట్ చేయాలి. ఆ డెవలప్మెంట్ మీదే మనం స్టాండ్ అయి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా డెవలప్మెంట్ మీద స్టాండ్ అయి ఉందండి. జగన్మోహన్ రెడ్డి అమరావతి వర్సెస్ మావిగాన్ అన్నాడు. మీ అభిప్రాయం ఏం చెప్తారు? మావిగాన్లోనేమో 3 ప్రాంతాలు ఉన్నాయి, మచిలీపట్నం, గుడివాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ చెప్పన్నారు. అమరావతి అంటే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేసే కన్నా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పెడితే ఇంకా బాగుంటుంది అనేది ఆయన అభిప్రాయం చెప్తారు. దాని మీద ఏం చెప్తారు మీరు? రేపు రాబోయే ఎన్నికల్లో మా స్టాండ్ అదే అని చెప్పి వైసీపీ చెప్పుద్ది. ఇక్కడ మావిగాన్ అంటే ఒకటే కాదు, ఇక్కడ అమరావతి నుంచి జిల్లాలు మొత్తం డెవలప్ అవుతున్నాయి. ఒక్క అమరావతినే కాదు, అమరావతి రాజధాని, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్లోనే ఉంది ఇప్పుడు. అయితే చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని జిల్లాలను డెవలప్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు విజయవాడ అంటే విజయవాడ ఆల్రెడీ డెవలప్ అయిపోతూనే ఉంది. విజయవాడని ఒకళ్ళు చేయాల్సిన పని లేదు. మనం జాబులు వస్తూ ఉంటాయి, మన పిల్లలు పెరుగుతుంటారు. విజయవాడ సిటీ అనకపోయినా విజయవాడ డెవలప్ అవుతూనే ఉంటుంది. అయితే అమరావతి కానీ వండుకుంటేనే చుట్టూ జిల్లాలు మొత్తం డెవలప్ అవుతాయి అన్నమాట. ఇంకా సరే అండి, ఎలా ఉంది 2 ఏళ్ల పరిపాలన? ఎలా ఉంది? మీ నియోజకవర్గం ఎలా డెవలప్ అయింది? బోండమ్మ గారు అభివృద్ధి గతానికి ఇప్పుడు ఏం మార్పు వచ్చింది ఆయన వచ్చిన తర్వాత? ఆయన వచ్చిన తర్వాత
ప్రతి ఒక్క రోడ్డు డెవలప్లోనే ఉంది. ప్రతి ఒక్క పెన్షన్లో ఏది కావాలన్నా, ఇల్లు కావాలన్నా అన్నీ ఒక్కొక్క ఏరియాని డెవలప్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఒకసారి ఈ రోడ్డు చూడండి, ఎవరికి మోకాల్లో బురద ఉండేది. ఈ బురద రోడ్లు తీసేసి ఒకసారి మీరు కూడా వీడియో తీసి చూపిండి. రోడ్లని చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క సందు నిన్న మన ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అసలు ఆయనకి ఒక గంట కూడా ఖాళీ ఉండదు. అన్ని ఏరియాలు తిరుగుకుంటూ వస్తూనే ఉంటాడు. నిన్న శంకుస్థాపన కూడా వాటర్ ప్లాంట్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. పైప్ లైన్ శంకుస్థాపన జరిగింది. ఇవాళ ఉన్న సందు రేపు ఉంటుందా, రేపు ఉన్న సందు ఎల్లుండి ప్రతి ఒక్కటి డెవలప్ అయిపోతుంది. సూపర్ 6 పథకాలు అమలు ఎలా ఉంది? మీ కుటుంబంలో ఏమైనా సూపర్ 6లో పథకాలు వచ్చినాయి? అందరికీ వస్తున్నాయండి. ఇప్పుడు తల్లి పథకాలు సూపర్ 6లో మీ కుటుంబానికి ఏమొచ్చినాయి పథకాలు? మాకు గ్యాస్ బండ్లు వచ్చినాయి. మళ్ళా ఈ అమ్మ తల్లి దీవెన, తల్లికి వందనం వచ్చింది. పిల్లల ప్రతి ఒక్క పిల్లలకి అందుతున్నాయి. పెన్షన్లు వస్తున్నాయి, ఇంటింటికి 9 పెన్షన్లు వస్తున్నాయి. మళ్ళా వికలాంగులకి పెన్షన్ అన్నిటికీ పెంచుకుంటూ పోయారు. వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తారు. నిజంగా అవకాశం ఉంటుందా రాష్ట్రంలో? మళ్ళీ ఆయనకి వైసీపీ వస్తుందా? లేదండి, ఛాన్స్ లేదండి. ఎందుకంటే 30 ఏళ్ళ పాటు కూటమి ప్రభుత్వం ఉంటుందండి. కూటమి ప్రభుత్వం ఉంటేనే మనం డెవలప్ చూడగలుగుతాం, లేదంటే శూన్యమే. అబ్బా ఏంటి ఈ మావిగాని అని చెప్పి జగన్ అంటున్నాడు, అమరావతి అని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు పరిస్థితి ఏంటి? మావిగాని ఏంటి, అమరావతి ఏంటి? జగన్ 3 సంవత్సరాలు ఉన్నాడండి. 5 సంవత్సరాలు చేశాడు. 150 సీట్లు వచ్చినాయి. ఏం చేశాడు ఆయన? 3 రాజధానులు ఏదన్నా ఒకటన్నా పూర్తి చేశాడా? రోడ్లు వేయలేదు, కరెంటు ఎక్కడ లేదంటే అసలు ఎవరన్నా ధర్నా చేస్తుంటే వాడిని కూడా అరెస్ట్ చేయించాడు. కనీసం మా రాజ్య ముఖ్యమంత్రి ఏదో చేశాడని ఆయన్ని కూడా జైలేపించాడు. ఎవడన్నా ధర్నా చేస్తున్నా ఎవడన్నా మాట్లాడినా వాడిని తీసుకెళ్ళి లోపలేపించి కొట్టించాడు. ఏం చేశాడు ఆయన? ఏమి చేయగలమంటే ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు పెద్దగా మావిగాని అంటాడు ఆయన? ఎందుకు వైసీపీ వెళ్ళాలి? ఆయన రెడ్డి కాదు, ఆయన కూడా మాది కూడా మాలోడు. కులాలు వద్దులండి మనకు. ఆ వ్యక్తిగతం కుల మావిగన్ మాలా మాది అనే కులం గురించి కాదు. మావిగన్ అనేది ఆయన చెప్తాడు. మావిగన్ అంటే మచిలీపట్నం ఉంది, గుంటూరు ఉంది, విజయవాడ అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కులాల ప్రస్తావన వ్యక్తిగతమైన మనకు వద్దండి. అది ఇప్పుడు ఉన్నాయి రాజధానికి ఈ చుట్టుపక్కల ఊరు కదా రాజధాని. అంటే ఇప్పుడు గుంటూరు ఉంది, తర్వాత పక్కన ఈ మచిలీపట్నం ఉంది. ఇవన్నీ కలుపుకునేగా రాజధాని పెట్టి ఆయన చెప్పేది అదే. మచిలీపట్నం, గుంటూరు, బెజవాడ కలుపుకొని మావిగాని అని పేరు అని చెప్తున్నాడు. ప్రతిపాదన చెబుతాడు. చెప్పినప్పుడు ఏడ చేశాడు? రుషికొండ ఒక దాంట్లో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఉపయోగం ఏమన్నా? రుషికొండ ప్యాలెస్ అయిందా? ఇప్పుడు గవర్నమెంట్దా? గవర్నమెంట్దే. ఆయన ఉండాలని కట్టాడు. 2వ వస్తాం మనం అక్కడ వెలిగించాలని. కానీ 2వ 11 సీట్లు వచ్చినాయి. ఇంట్లో ముసుకేసి కూకున్నాడు. అది ఉన్న పరిస్థితి. ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. పరిపాలన ఎలా ఉంది? పథకాలు ఏమన్నా మీ కుటుంబంలో ఏమైనా పథకాలు వచ్చినాయా? మాకు గ్యాస్ బండ్ వచ్చిందండి. నాకు పింఛన్ వస్తుంది, బాగానే ఉంది ప్రస్తుతానికి. అది బొండమ్మ గారి నియోజకవర్గం ఎలా ఉంది? 2 ఏళ్ళు ఎలాంటి మార్పులు వచ్చినాయి? బాగా అన్ని రోడ్లు వేయించాడండి. ఆయన ఉన్నంగా ఒక్క రోడ్డు కూడా వేయించలే. జగన్ గారు ఉన్నంగా శంకుస్థాపన చేసిన దిమ్మ కూడా ఉంది అక్కడ. ఆయన రోడ్లన్నీ వేస్తామని ఒక్క రోడ్డు వేయలే. తెగులు చేసి ప్రభుత్వం వచ్చినాక అన్ని రోడ్లు వేసారు. వెనకాల డెవలప్ అయినవి కూడా రోడ్లు వేసారు. వెళ్ళి చూడండి మీరు. మళ్ళా విష్ణు బెటరా బొండమ్మ? ఇద్దరు ఎవరు బెటర్? ఎవరు చేశారు నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేశారు? ఎవరు చేశారు చెప్తారు మీరు? బొండమ్మ గారు చేశారండి. అది మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు అవుతారు సెంట్రల్కి? బొండమ్మ గారే. ఎందువల్ల? పనులు చేసాడు కనుక. అది ఆయన వచ్చిన ఏ పని చేయాలి. మా సుబ్రహ్మణ్యనగరం ఉందంటే రైల్వే కింద పోద్దని చెప్పాడు ఎవరు? మల్లా విష్ణు గారు. ఇప్పుడు అదే పట్టాలు ఇప్పిస్తున్నాడు, రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు బొండమ్మ గారు. అది అంత హ్యాపీగా ఉన్నారు, అంత బ్రహ్మాండంగా ఉన్నారు. ఎవరికి ఏం లోటు లేకుండా చేస్తున్నాడు. ఏదైనా పని కావాలన్నా చక్కగా మాట్లాడుతున్నాడు, శుభ్రంగా చెబుతున్నాడు వెళ్తే. అది దానికి ఏం రాకలేదు. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మావిగన్ వర్సెస్ అమరావతి అన్నారు. మా పార్టీ స్టాండ్ అదే అన్నారు. ఏం చెప్తారు? ఎలా స్పందిస్తారు? మావిగన్, అమరావతి? పబ్లిక్గా ఒక పౌరుడిగా, ఒక ఓటర్గా మేము మాట్లాడాలి అని అంటే జగన్ ఇవన్నీ కూడా బాధ్యత లేనటువంటి స్టేట్మెంట్లు అని చెప్పేసి చెప్పొచ్చు. అవి ఇక ఏంటంటే అతనికి ఏమాత్రం కూడా ఇక అవకాశం లేదు. ప్రజల్లో సింపతి కోల్పోయాడు. కాబట్టి ఇట్లాంటి మాటలన్నీ మావిగన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి రేపు విజయవాడ అంటాడు, రేపు పొద్దున తాడేపల్లి అంటాడు, తాడేపల్లి అంటాడు. ఇది జగన్ యొక్క అస్థిరత్వానికి నిదర్శనం అని చెప్పేసి పబ్లిక్ అనుకుంటుంది. మేమందరం కూడా గతంలో మేము కూడా స్టూడెంట్స్ లైఫ్ నుంచి ఎన్ఎస్సీ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా నేను చేశాను. మేము కూడా వైఎస్ఆర్ ఫాలోవర్సమే. గతంలో రంగారు ఫాలోవర్సమే, సీనియర్స్ మేము.
మేము అది గమనిస్తుంటే జగను అది మెంటల్గా మాట్లాడుతూ ఉంటే ఇంకా ప్రజల్లో ఆయనకున్న కొంచెం సానుభూతి, ఆ తండ్రి మీద ఉన్నటువంటి కొంచెం సానుభూతి కూడా కోల్పోతాడు అని చెప్పేసి మేము అందరం దీని మీద చాలా బాధపడుతున్నాం. మరి ఇక దిగజారుడు తనంగా రాజకీయం తయారైంది, ఒక బాధ్యత లేకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి గవర్నమెంట్ పైనుంచి బీజేపీ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఈ రోజున అమరావతిని డెవలప్ చేస్తుంటే మనం కూడా ఈ రాష్ట్ర పౌరులు అయ్యుండి అమరావతిని ఎంకరేజ్ చేయాలి. దానికి రాజకీయాలు ఆపాదించడం సరికాదు. అది మొత్తం జీరో అయిపోవటానికి వైసీపీకి దగ్గరికి వచ్చిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. సార్, నిన్న మళ్ళీ విజయవాడలో ఒక పర్యటన పరామర్శకు వచ్చినప్పుడు అమరావతి అనేది సోకాల్డ్ రాజధాని, విజయవాడే సెంటర్ పాయింట్ కనుక విజయవాడ రాజధాని చెప్పి అంటారు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు? మొన్నేమో మావిగాన్ వర్సెస్ అమరావతి అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో విజయవాడ అంటున్నారు. ఇప్పుడు అమరావతి ఎక్కడుంది, విజయవాడ ఎక్కడుంది? ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా విజయవాడలోను గుంటూరులోనే ఇక్కడే ఉన్నాయి కదా. ఔటరు రింగ్ రోడ్డు పరిధిలోనే మొత్తం మచిలీపట్నము ఈయన చెప్పినటువంటి మావిగన్ కూడా వచ్చేసింది. అదేమీ కొత్తగా చెప్పింది ఏమి కాదు. దాని గురించి మనం జగన్ మాటలను ఎక్కువగా పట్టించుకొని పబ్లిక్ అనవసరమైన రాజకీయాలతో జనాల టయాన్ని వేస్ట్ యువత టయాన్ని వేస్ట్ చేయటం, మీరు కొంతమందిని తిప్పుకోవటం, వాళ్ళు కొంతమంది తిప్పుకోవటం. మా టైం కూడా స్టూడెంట్స్ లైఫ్లో ఇట్లాగే ఖరాబ్ అయిపోయింది. అనవసరంగా యూత్కి మీరు ఉద్యోగాలు కల్పన పక్కన పెడితే ఈ రకంగా మీ యొక్క అక్షర రాజకీయంతో ఇంకా యూత్ని పెడదావి పట్టించే స్టేట్మెంట్లు అని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం. ఎలా ఉంది 2 years కూటమి ప్రభుత్వ పరిపాలన? పథకాలు ఎలా ఉంది? సూపర్ సిక్స్ అమలు ఎలా ఉంది? చాలా బాగుందండి, పర్వాలేదు. కొన్ని లోపాలు ఉన్నా కూడా వాళ్ళు సరి చేసుకుంటూ జాగ్రత్తగా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు బాగానే చేస్తున్నారు. ఈ రోజున ఏంటంటే పైన డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టులు సాధ్యమవుతున్నాయి. అమరావతి కట్టడం అని అంటే సామాన్య విషయం ఏమి కాదది. ఈ రోజున మీరు అన్నట్టు లక్షల కోట్లు అక్కడ దారబోసి అమరావతిని ఒక ప్రపంచ రాజధానిగా కట్టడానికి అంత పెద్ద సాహసానికి పూనుకుని దాదాపుగా సగం పైన పూర్తి అవుతున్నటువంటి ఈ క్రమంలో నీవు కూడా అమరావతికి సహకరించాలని చెప్పేసి పబ్లిక్గా మేము అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో మనందరం కూడా మీరు ముందుకెళ్తే దానివల్ల రాష్ట్రం బాగుపడుద్ది. ఇకనైనా కానీ యూత్ విదేశాలకి బయటికి వెళ్లకుండా మన యువకులు మన దగ్గరే ఉంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వస్తుందని చెప్పేసి మేము అందరం కూడా భావిస్తున్నాం. మీరందరూ కూడా ఆ దిశగా ప్రయత్నించాలి. డెవలప్మెంట్లో రాజకీయం పనికిరాదు. డెవలప్మెంట్లో ఒకటే ఆంధ్రప్రదేశ్ మనం ఎయిమ్గా చేసుకుని అన్ని రాజకీయ పార్టీలు డెవలప్ చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మావిగాన్ వర్సెస్ అమరావతి అని చెప్పి అంటున్నారు. మా పార్టీ స్టాండ్ మావిగాన్ అన్నారండి. ఏంటి పరిస్థితి? ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం, మావిగన్ అనేది ఆయన కళ అండి. అమరావతి ఏమో రాష్ట్ర కళ, ప్రజల కళ. ప్రజల కళలో ఆయన కలగంటే జరగదు, ప్రజల కలగంటే జరుగుద్ది. అమరావతి అతివేగంగా జరుగుతుంది. మావిగన్ కాదు, 3 రోడ్లు కాదు, 30 రోడ్లు మీరు రౌండ్ తీసిన మీ వల్ల కాదు. ఎందుకంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయొద్దు. 3 రాజధానులు అన్నావు, 30 రాజధానులు చేసావు, 11 సీట్లు వచ్చినాయి, అయిపోయింది. మళ్ళీ 3 రోడ్లను తీసుకున్నావు, 3 హైవేలు కావాలని. అదేమో చట్టిగర్ వెళ్ళే రోడ్డు, ఇదేమో హైదరాబాద్ వెళ్ళే రోడ్డు, ఇదేమో బెంగళూరు వెళ్ళే రోడ్డు, మద్రాసు. 3 రోడ్లు మళ్ళీ రాష్ట్రాన్ని అటుకలుపుతావా, లేకపోతే అమరావతిలో ఉంచుదాం అనుకుంటున్నావా? అర్థం చేసుకోండి. చాలా తప్పు మాట్లాడుతున్నారు. చాలా ఆనందంతో శరవేగంగా జరుగుతుంది. ఒకసారి నేను కూడా ఆ అమరావతి డెవలప్మెంట్ వీడియోలు తీసి పెడతానండి. అర్థమవుద్ది మీకు చేరాలి.
ఎందుకంటే దాని జోలికి వెళ్ళకండి. మీరు పదవి కావాలనుకున్నారు, సీఎం అవ్వాలనుకున్నారు, దాన్ని ఎవ్వరూ కాదనరు. ప్రజలు ఓట్లెత్తి నేను అవుతా, మీరు అవుతారు, ఎవరైనా అవుతారు. ప్రజలు కోరుకుంటే సీఎం ఎవరైనా అవుతారు. మీరు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ప్రజలు ఎన్నుకోవాలి. అది ఎన్నుకోవాలి జరగాలి అంటే మంచి చెయ్యాలి. ప్రస్తుతానికి వాళ్ళు కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది. ప్రస్తుతానికి ఓ 15 ఏళ్ళు ఎవరు దీన్ని డిస్టర్బెన్స్ చెయ్యొద్దు. దయ ఉంచి చూసుకోండి. ఈ చేసిన ఓటు వేయరు. మీరు ఇలాగే ప్రతిపక్షంలో కూడా ఉండరు. 11 సీట్లు వచ్చినాయి, 4 సీట్లు రాకుండా చూసుకోండి. నేను ఎందుకు చెబుతున్నానో వయసులో పెద్దోడిని మీ మీద అర్థం చేసుకుని ఈ నడక నడవండి, పోరాడండి. తప్పు చేస్తే ఎవరినైనా నిలదీయండి. రాజధాని జడగొడతారేంటండి? 3 సార్లు 30 సార్లు చేసావు. రాజధాని జోలికి వెళ్ళకండి ఎవరు. దాని పని పోలవరం, రాజధాని ఇలాంటివన్నీ మనకి మన నెక్స్ట్ జనరేషన్కి చాలా అవసరమైన పనులు. అర్థమైందండి? ఇలాగే 15 ఏళ్ళ నాడు, 20 ఏళ్ళ నాడు, 20-25 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడిని హైటెక్ సీఎం అని ఎక్కిరిచ్చారు. ఇవాళ అదే హైటెక్ సీఎం హైటెక్ సిటీ అయ్యి కొన్ని లక్షల మందికి, కొన్ని రాష్ట్రాల మందికి, కొన్ని దేశాల మందికి అడ్డా అయ్యిందండి. అదే నెక్స్ట్ జనరేషన్కి ఆంధ్రప్రదేశ్ అమరావతి అడ్డా. ఇది అడ్డా జరుగుతుంది. మీరు ఎందుకంటే కుర్రోళ్ళు ఎప్పుడు అవుద్ది అనుకుంటారు. ఎప్పుడు అవ్వదండి. 15 ఏళ్ళు చిటుక్కుని తిరిగి వచ్చినాయి. 15 ఏళ్ళు, 15 ఏళ్ళకి రాజధాని అయ్యి చూపిస్తాడు ఆయన. కూటమి ప్రభుత్వం అంటే అన్ని అంగులు ఉన్న ప్రభుత్వం. అర్థమైందా? మీరు వస్తే ఏమీ అవ్వదు. చాక్లెట్లు పంచినట్టు పావలా 10 రూపాయలు పంచుకోవడం తప్ప డెవలప్మెంట్ లేదు. దయించి దీని గురించి మీరు ఆలోచించవద్దు. అమరావతి రైతులు అంటే మాకు వ్యతిరేకత లేదు, అభిమానం అంటూనే మరో పక్క మావిగానని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు అభిమానం అంటున్నారు, మళ్ళీ రాజధాని సోకాల్ రాజధాని అని చెప్పి అంటున్నారు. అవన్నీ ఆయన సొంతంగా చెప్పుకుంటున్నారు. అమరావతిలో మొన్న వెళ్తే పేరెంట్ నాని గారు వీళ్ళందరూ వెళ్తే కర్రలు ఎట్టుకునో, చెప్పులు ఎట్టుకునో, ఏదో రాళ్ళు ఇటు కొట్టినట్టు ఉన్నారండి. అంత వీడియోలో చూసాం. మేము యాక్చువల్గా చూడలేదండి. అదన్నీ అనకూడదు, మాకు అనవసరం. అది టీవీలోనో ఎక్కడో చూసాం. కాబట్టి ఏంటంటే మనకు కావాల్సింది అమరావతి. అమరావతి డెవలప్మెంట్ జరగాలి. అప్పుడు విజయవాడ అవుద్ది, గుంటూరు అవుద్ది, మచిలీపట్నం అవుద్ది, ఏమంటే అన్నీ అవుతాయి. అర్థమైందా? దాని గురించి మీరు మాట్లాడండి సార్. మీకు పెద్ద పోస్టులో ఉండి మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు. సీఎం చేశారు మీరు, మీకు అన్ని అనుభవాలు ఉంటాయి. ఆ డైరెక్షన్ ఇచ్చే వాళ్ళకి దండం పెట్టాలి, మీకు కాదు. అది చూసుకోండి సార్. మీరు ఇవన్నీ కాదు, డైరెక్షన్ ఇచ్చినోటి తిట్టండి. రే మామీ గన్నంటరా అంటే జగన్ గారి పేరు పెట్టమంటున్నారా? అమరావతి అంటే అది కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రాముఖ్యత ఉన్న, చరిత్ర ఉన్న అమరావతి గుడిని, అమరావతిని కించపరచడం అది సబాబు కాదండి. కాబట్టి నేను ఏదన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. అమరావతి జోలికి వెళ్ళకండి. మీకు దయించి మామూలు గన్నులు వద్దండి. మా గద్దు గన్నొద్దు, ఏది వద్దు, గన్నలెట్టి పేల్చొద్దండి. మీరు చేయాల్సింది ఏంటంటే డెవలప్మెంట్. మీకు ఒకటి చెప్తాను, మీరు ఒక సీక్రెట్ ఏజెంట్స్ని పంపించండి. డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చూడండి. మొన్న నేను ఒక 2 రోజులు తిరిగాను అమరావతిలో. అబ్బా కొల్లాల కింద ఆహ్లాదంగా జరుగుతుందండి. దాని గురించి ఆలోచించండి సార్. ఇలాంటివి మనకొద్దు. అర్థమైందా? చక్కగా మీరు నెక్స్ట్ ప్రభుత్వానికి వస్తే ట్రై చేయండి. దాంట్లో తప్పే ఉంది. నేను ట్రై చేస్తా, మీరు ట్రై చేస్తారు, అందరూ ట్రై చేస్తాం. అది వస్తే అందరం సంతోషిద్దాం. కానీ ఏంటంటే రాజధాని జోలికి దయించి నేను పెద్దవాడిగా చెబుతున్నాను. చాలామంది మీకు తెలియదు. మేము పల్లెటూరులో తిరుగుతాం, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతాం, మాకు అన్నీ తెలుసు. మాకు తెలిసినంత మీకు తెలియదు. మీకు చెప్పేవాడంతా సత్తుగాళ్ళు, మేము చెప్పేది నిజాలు. కాబట్టి మీరు అర్థం చేసుకొని దీన్ని మామూలుగానే రద్దు చేసుకుని మీ పౌరుషాలు, పట్టుదలలు రాష్ట్రం మీద, జనాల మీద రుద్దకండి. దయించి అమరావతిని ప్రశాంతంగా జరగనివ్వండి. రేపొద్దున మీకు చెడ్డ పేరు వస్తుంది సార్. మీకు ఇచ్చే సలహాదారుల్ని ఇలాంటివి ఇవ్వద్దని చెప్పండి. నమస్కారం, ఉంటాను. నా పేరు పేటేటి నాంచారయ్య, జనసేన నాయకులు. సరే అండి, జగన్మోహన్ రెడ్డి మావిగాన్ వర్సెస్ అమరావతి అని చెప్పి అన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో మా స్టాండ్ అదే, మా పార్టీ స్టాండ్ అదే, ఎన్నికల మేనిఫెస్టోగా పెడతామని చెప్పండి. ఎలా చెప్తుంది సార్ మీకు మావిగాన్ అమరావతి? మరి
ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఏం చెప్పారు, 3 రాజధానులని చెప్పారు. మరి ఇప్పుడేమో మాట మార్చి మావిగన్ అనే పేరు మార్చి మళ్ళీ ఏదో రకంగా మరి పబ్లిక్ని ఇబ్బంది పెట్టి పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మరి మాట్లాడుతున్నారు. మరి ఒకటే స్టాండ్ మీద మరి కూటమి ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఒకటే మాట మీద నిలబడటం జరిగింది. అదే ఇప్పుడు నడుస్తుంది కూడా. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇప్పుడు నడుస్తుంది. ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ చూస్తున్నారు కూడా. అమరావతి రైతులంటే నాకు వ్యతిరేకతనే కాదు, అభిమానం ఉంది, గౌరవం ఉంది అంటూనే మావిగాన్ అని చెప్పండి. ఒకంటే మన రాష్ట్ర సంపద అంతా అప్పులు చేసి అక్కడ ఒక చాట పెట్టే కన్నా 3 ప్రాంతాల డెవలప్మెంట్ అయితే మొత్తం రాష్ట్రం అంతా డెవలప్మెంట్ అవుతుంది కదా అనేది వైసీపీ వెర్షన్. ఏం చెప్తారు మీరు దాని మీద? 3 ప్రాంతాలంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ వైజాగ్ అనేది డెవలప్డ్. అంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ 3 ప్రాంతాలు అయితే హెవీ ప్రాంతం అవుతుంది కదా. మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, దాంతోపాటు గుంటూరు ఉంది, రైల్వే స్టేషన్ ఉన్నాయి, పారిశ్రామిక అభివృద్ధి అని చెప్పి చెప్తారు. అంటే వైసీపీ వర్షన్ అది. ఇదే డెవలప్మెంట్ అంతా అక్కడ అమరావతి అవ్వాలని చాలా టైం పడుతుంది, పెట్టుబడి పెట్టాలనేది జగన్ చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి? విజయవాడ మనకి ఎప్పటి నుంచో మనకి తెలిసిందే కదండి. డెవలప్మెంట్ ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచే మరి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక్కడి నుంచే మన సెక్రటరియట్ కానీ ఏదైనా ఫస్ట్ నుంచి ఇదే అనుకున్నారు. దానికి మన జగన్మోహన్ రెడ్డి కూడా ఒకప్పుడు ఒత్తాసు పలికిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరి ప్రత్యేకంగా మరి ఇప్పుడు జనాలను ఎందుకు ఇబ్బంది పెట్టాలనేది నాకు అర్థం కాని విషయం. కన్ఫ్యూజన్లు పెడుతున్నారు. ఇప్పటికైనా మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం అందరూ మారి మరి దీనికి సపోర్ట్ చేసి ఇప్పటికైనా కొద్దిగా అభివృద్ధి ప్రదంలో ప్రజలను నడపాలని మేము కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మావిగాన్ వర్సెస్ అమరావతికి వెళ్తాము, రేపు రాబోయే ఎన్నికల్లో మా పార్టీ స్టాండ్ మావిగాన్ అని చెప్పి అంటున్నారు. ఎలా స్పందిస్తారమ్మా? ఏం చెప్తారు మీ అభిప్రాయం? 2 నాలుకల మనిషిని చెప్తామండి. ఒకప్పుడేమో 3 రాజధానులు ఉండాలి, అందరికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ ఆయన మాట మార్చి చెప్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఒక మాట మీద ఉండాలి. కాకపోతే రాజకీయ నాయకులు ఒక మాట మీద ఉండరు, అది అందరికీ తెలిసిందే. కాబట్టి అది ప్రజలే ఆయనకి తీర్పునిస్తారు, మనం చెప్పేది ఏం లేదు. ఎలా ఉంది పరిపాలన? కూటమి ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్ళ కాలం అవుతుంది. పరిపాలన ఎలా ఉంది? సంక్షేమం, సూపర్ 6 అమలు ఎలా ఉంది? చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి కృషి వల్ల మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడటం, వాళ్ళు పెట్టిన సూపర్ 6 పథకాలు కాకపోతే 1-2 ఇంకా అమల్లోకి రాలేదు. నిరుద్యోగ వృత్తి ఒకటిను, ఆడపిల్ల నిధి ఒకటి ఇంకా అమల్లోకి వచ్చినట్లు లేదు. మిగిలిన మాత్రం బాగానే ఉంది. రైతు వారి డబ్బులు వస్తున్నాయి, గ్యాస్ కానీ ఏదైనా సరే వాళ్ళు అన్నయ్యని చేశారు. ఫ్రీ బస్సు కానీ అంతా మాకు బాగుంది. పెన్షన్ కూడా పెంచుతూ ఉన్నారు, 1000 రూపాయలు పెంచారు. చాలా బాగుంది.